ఆ కొడుకే వారసుడు అన్నటువంటిది చంద్రబాబు గారు జాతీయ నాయకులకి చూపించేస్తున్నారు, మిగతా నాయకులు కూడా చూపించేస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈవెన్ జనసేన అభిమానులు కూడా లోకేష్ని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించి చాలా రోజులైపోయింది. ఆ విధంగా వాళ్ళ సోషల్ మీడియా జాగ్రత్తగా మౌల్డ్ చేయగలిగింది. ఏది వీళ్ళిద్దరి బంధాన్ని, పవన్ కళ్యాణ్ లోకేష్ చక్కటి బంధంగా ఉన్నారు, చూడు అన్న అన్న అని ఎలా పిలుస్తారు. ఈవెన్ లోకేష్ కూడా స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్తో ఎలాంటి విభేదం లేకుండా చూసుకున్నారు, ఎప్పటికప్పుడు కలిసి హుందాగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యన అరమరికలు లేని స్నేహంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు, పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ అయితే చిన్న కొడుకు లోకేష్. అదేంటి మరి చిన్న కొడుకు వారసత్వం ఇస్తారా అంటే తమిళనాడులో పెద్ద కొడుకుని పక్కన పెట్టి చిన్న కొడుకుకే ఇచ్చారు సీటు. పళని అక్కడ అళగిరి పెద్ద కొడుకు. కానీ పార్టీ నడిపించగలిగిన శక్తి, ప్రభుత్వాన్ని నడిపించగలిగిన శక్తి స్టాలిన్కి ఉందని అతనికి ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఇక్కడ సరే ఇప్పుడు అట్లాంటి కుటుంబ సంబంధం కాదనుకోండి ఇక్కడ, బట్ ఆ విధమైనటువంటి ఒక రకంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ లోకేష్. ఎందుకంటే పదే పదే లోకేష్ని ప్రశంసిస్తూ కూడా ట్వీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కలిసినప్పుడు కూడా ఇద్దరు అపారంగా ప్రేమగా ఉంటున్నారు. ఈవెన్ మొన్న ఆ బస్సు టికెట్లకు సంబంధించి కూడా టికెట్ సరే వెటకారం చేసేవాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలకు టికెట్లు ఉండవు బస్సుల్లో, సరే వాళ్ళు ఏదో ప్రొజెక్షన్ కోసం చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ డీసెన్సీ, ఆ స్నేహపూర్వక వాతావరణం సరదాగా అనిపించింది కదా. కాబట్టి ఈవెన్ లోకేష్ కూడా ఎలా భేషజాలకి